హలో ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా టేస్టీగా రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఎలా తయారు చేసాడో చూపిస్తానండి. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను తెల్ల జొన్నలతో చేసిన రవ్వ అండి, లేదంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక గ్లాస్ తీసుకొని దాంతో 3 గ్లాసుల వరకు ఈ తెల్ల జొన్న రవ్వని ఈ విధంగా కొలిచి వేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా తెల్ల జొన్నలైనా కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఇలా లావుగా ఉంటుంది ఈ రవ్వ. సో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళని కూడా తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 3 గ్లాసులు పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు ఈ రవ్వని మినపప్పుని మంచిగా కడగాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిల్లలకి ఇలా తెల్ల జొన్నలు డైరెక్ట్గా ఏం చేసి పెట్టినా తినరు కాబట్టి ఇలా దోశలు వేసి ఇచ్చామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. అసలు తెలియదండి వాళ్ళు తినేంత వరకు కూడా. సో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్లని ఇలా చేసి పెట్టండి. మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 5 నుంచి 6 గంటల పాటు ఇలా మంచిగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన వీటిని సగం వరకు మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయినా అలాగే వదిలేస్తే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా కావాలంటే అప్పటికప్పుడు కూడా దోశల్ని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట వరకు పాలకూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకుంటున్నానండి. మిగతా ఈ తెల్ల జొన్నను మన మినపప్పు నానబెట్టాం కదా, సో అది కూడా మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసిన పాలకూర ఒక 3 వరకు పచ్చిమిర్చిని, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ ఉన్నాను. వీటన్నిటిని కూడా తగినంత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా దోశ బ్యాటర్ని పట్టుకోవాలి. సో దీన్ని కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇది మాత్రం మనం ఇన్స్టెంట్గానే దోశల్ని వేసుకోవచ్చు అండి. పాలకూర వేసాం కాబట్టి ఇలా నైట్ అంతా దీన్ని పులియబెట్టే అవసరం లేదండి. సో ఇలా మంచిగా వేడి పెనం పైన మనం ఈ దోశల్ని వేసుకొని ఆయిల్ వేసుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే ఎంతో హెల్తీగా తెల్ల జొన్నలతో చేసిన మన పాలకూర దోశ అనేది రెడీ అయిపోతుంది. పాలకూర తినని పిల్లలకైనా ఇలా తెల్ల జొన్నలను చపాతీలు చేసి ఇస్తే సరిగా తినరు కాబట్టి ఇలా దోశల్లాగా వేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కదా. సో రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపులో మంచిగా కాల్చుకున్నామంటే మన దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ప్లెయిన్ దోశ కూడా వేస్తున్నానండి. మనం ఫస్ట్ పట్టుకున్నాం కదా ఇది పిండి. సో అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గానైనా ఈ దోశని వేసుకోవచ్చు, లేదంటే నైట్ అంతా పులిసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా వేసుకోవచ్చు. సో ఇలా దోశ వేసుకొని ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకున్నామంటే మనకి ఈ దోశ కూడా ఇలా రెడీ అయిపోతుందండి. రెండో వైపుకి కూడా తిప్పేసుకొని రెండో వైపులో కూడా కాల్చుకున్నామంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మన 2 రకాల ఈ దోశలు అనేవి రెడీ అయిపోయండి. తెల్ల జొన్నలతో చేసిన దోశలు చాలా హెల్తీ అండి. చపాతీలు చేయకుండా ఈ విధంగా దోశలు వేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ అయినా పల్లి చట్నీ అయినా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.